10 chapter 3 pair of linear equations లో substitution method exercise 3.2 లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 1 2 అండ్ థర్డ్ క్వశ్చన్లో అప్ టు 3 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసాం అండ్ 3లో టోటల్ సబ్ క్వశ్చన్ 6 ఉన్నాయి, 3 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ద ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ ఛార్జ్. సిటీలో ఒక ట్యాక్సీకి ఫిక్స్డ్ ఛార్జ్ అంటే మనం చూడండి, ఎక్కడైనా సరే ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు, ఆటో ఎక్కి దిగితే 20 రూపాయలు, నువ్వు ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళు, లిమిటెడ్ డిస్టెన్స్ అయినా అదే అవుతుంది, జస్ట్ ఎక్కి దిక్కినా అదే అవుతుంది. సో అలా ఇక్కడ చూడండి, ఏ ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. సో అలా ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది అండ్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105 రూపీస్. 10 కిలోమీటర్ డిస్టెన్స్కి 105 ఛార్జ్ చేస్తారు. అలాగే ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 155 రూపీస్. అలాగే 15 కిలోమీటర్స్కి 155 ఛార్జ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్. ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఈ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఒక పర్సన్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే తను ఎంత పే చేయాలి? తను పే చేయాలి అంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది ప్లస్ 25 కిలోమీటర్స్ ఛార్జ్ కూడా అవుతుంది. ఇదంతా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఒక్క కిలోమీటర్కి అంటే 25 కిలోమీటర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఒక్క కిలోమీటర్కి ఎంతో తెలిస్తే 25కి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 1 కిలోమీటర్కి ఛార్జ్ 5 రూపీస్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఎక్స్ అప్పుడు 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 105 ఛార్జ్ అవుతుంది కదా. సో ఈ 10 కిలోమీటర్స్కి ఆల్రెడీ ఫిక్స్డ్ ఛార్జ్ ఉండాలి అండ్ ఆ 10 కిలోమీటర్స్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 10 ఇంటూ వై ఈక్వల్స్ టు 105 అండ్ సెకండ్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 155 అవుతుంది. దానికి కూడా ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 15 కిలోమీటర్స్కి కాబట్టి 15 ఇంటూ వై, ఎందుకంటే వై అనేది ఇక్కడ కిలోమీటర్ పర్ ఛార్జ్ కాబట్టి ఇది ఈక్వల్స్ టు 155. వీటిని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాము. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 155, ఇక్కడ ప్లస్ 15y రైట్ సైడ్కి షిఫ్ట్ అయితే -15y అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు 105 అయితే ఎక్స్ ప్లేస్లో 155 - 15y ప్లస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు 105. వేరియబుల్ టర్మ్స్ అంటే వైల్ ఒక్కటి లెఫ్ట్ సైడ్ ఉంచుకొని కాన్స్టెంట్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసాం. -15y ప్లస్ 10y అంటే -5y ఈజ్ ఈక్వల్స్ టు 105 - 155 అంటే -50. ఇక్కడ బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది మనం క్యారీ చేసాం. సో -5y ఈజ్ ఈక్వల్స్ టు -50, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అలాగే 550లో 10 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 10. మనకి ఇక్కడ y వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన y వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు 155 - 15y. ఒకసారి కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అండ్ 155 - 15 ఇంటూ వై ప్లేస్లో 10 150 అవుతుంది. 155 - 150 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. సో ఎక్స్ వాల్యూ మనకి 5 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చింది. మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు? ఒక పర్సన్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆ పర్సన్కి అయ్యే ఛార్జ్ 25 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చింది, అలాగే కిలోమీటర్ ఛార్జ్ ఎంత? వై ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ 25 ఇంటూ 1 కిలోమీటర్కి 10 కాబట్టి 25 ఇంటూ 10 మనకి ఎంత అవుతుంది? 250 అవుతుంది అండ్ ఫిక్స్డ్ ఛార్జ్ యాడ్ చేయాలి. చూడండి ఒకసారి, అమౌంట్ టు బి పేడ్ ఫర్ ద ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్ ఏమవుతుంది? ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 25 కిలోమీటర్స్కి అయ్యే ఛార్జ్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5. సో ఎక్స్ వేసుకున్నా పర్వాలేదు. 25 కిలోమీటర్ ప్లేస్లో పెర్ కిలోమీటర్ వై కాబట్టి వై వేసుకున్నాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5 రాయండి ప్లస్ 25 వై ప్లేస్లో 10 రాయండి.
ఇక్కడ ఏమవుతుంది 25 ఇంటూ 10 250, 5 ప్లస్ 250 ఈజ్ ఈక్వల్స్ టు 255. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, టోటల్ ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేసాము 5 అని. బట్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఎంత అవుతుంది అంటే అమౌంట్ పేడ్ బై ద పర్సన్ ఫర్ ఏ ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్ ఇస్ 255 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ యాడ్ చేయాలి, డోంట్ ఫర్గెట్ టు యాడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. A fraction becomes 9/11 if 2 is added to both the numerator and denominator. ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి కూడా 2 అనేది యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ ఎంత అవుతుందట 9/11 అవుతుందంట. అలా కాకుండా ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బి ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఇట్ బికమ్స్ 5/6. న్యూమరేటర్కి డినామినేటర్కి 3 యాడ్ చేస్తే 5/6, 2 యాడ్ చేస్తే 9/11 అవుతుంది, 3 యాడ్ చేస్తే 5/6 అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రాక్షన్ x/y అనుకున్నాము. x అనేది న్యూమరేటర్ అండ్ y అనేది డినామినేటర్. ఇప్పుడు ఏమంటున్నాము, ఫ్రాక్షన్ ఎంత వస్తుంది, ఫస్ట్ వన్ 9/11 వస్తుంది. ఎప్పుడు దానికి 2 యాడ్ చేసినప్పుడు 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది 9/11 వస్తుంది. అలా కాకుండా ఇదే ఫ్రాక్షన్కి న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది 5/6 వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమనుకున్నాం మనం ఇక్కడ ఈ x/y అంటే న్యూమరేటర్ ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా అది వచ్చేస్తే మనకు ఫ్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో మనకు కావాల్సిన న్యూమరేటర్ని x అనుకున్నాం. లెట్ ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు x అండ్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు y. న్యూమరేటర్ x అనుకున్నాము అండ్ డినామినేటర్ y అనుకున్నాము. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది x/y అవుతుంది. మనం ఫైనల్గా x/yని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రాక్షన్ ఏమైంది x/y అయింది. కానీ ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి 2 యాడ్ చేస్తే ఏమవుతుందట ఫ్రాక్షన్ 9/11 అవుతుంది అకార్డింగ్ టు ద క్వశ్చన్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ వై ప్లస్ 2. 11ని ఎక్స్తోను అండ్ 2తోను కూడా మల్టిప్లై చేయండి. అలాగే 9ని వైతోను అండ్ 2తో కూడా మల్టిప్లై చేయాలి. 11x + 22 ఈజ్ ఈక్వల్స్ టు 9y + 18. ఒక వేరియబుల్ టర్మ్స్ ఒక సైడ్కి అండ్ కాన్స్టెంట్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసాము. 11x - 9y ఈజ్ ఈక్వల్స్ టు -4 అయింది. దిస్ ఈజ్ ఆర్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏమంటున్నాడు x+2 అంటే 2 యాడ్ చేసినప్పుడు ఒక ఫ్రాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. అండ్ నెక్స్ట్ అనదర్ కేస్ ఏమి ఇచ్చారు, ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి 3 యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ ఎంత అవుతుందని అన్నారు 5/6 అవుతుందట. సో ఇప్పుడు ఫ్రాక్షన్ ఎంత x/y కదా మనం అనుకున్నది. x + 3/y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఏమవుతుంది 6 అవుతుంది. సో జస్ట్ క్వశ్చన్ ప్రకారం రాసుకున్నాము. నెక్స్ట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమవుతుంది అంటే x + 3/y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5/6. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 6x ఇంటూ x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ y + 3. 6x + 18 6 3 are 18 ఈజ్ ఈక్వల్స్ టు 5y + 15. కాన్స్టెంట్ టర్మ్స్ ఒకవైపుకి అండ్ వేరియబుల్ టర్మ్స్ ఒకవైపుకి. 6x - 5y ఈజ్ ఈక్వల్స్ టు 15 అండ్ +18 రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అయితే -18 అవుతుంది. 15 - 18 అనేది అక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి బిగ్గర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ తీసేయచ్చు. బట్ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉందో అది మనము క్యారీ చేయవలసి వస్తుంది. ఓకే, మర్చిపోకండి. మనం ఆల్రెడీ మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ చేస్తూ ఉన్నాం. అందులో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ దగ్గర నుంచి టేబుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ఎనీ వన్. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఏం చేస్తున్నాం, x వాల్యూ రాసుకున్నాం. x ఈజ్ ఈక్వల్స్ టు 5y - 3/6 అయింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ x వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ ఈక్వేషన్ తీసుకుంటున్నాం, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నామని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ x వాల్యూ ఈక్వేషన్ 2 నుంచి తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఏముంది ఈక్వేషన్ 1 ఉంది. సో సింపుల్గా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 11x - 9y ఈజ్ ఈక్వల్స్ టు -4. 11 ఇక్కడ x ప్లేస్లో 5y - 3/6 - 9y ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇక్కడ లోపలికి మల్టిప్లై చేయండి 11ని. 55y -
11 3s are 33/6 minus 9y is equals to 4. ఇక్కడ 9 డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు బటర్ఫ్లై వింగ్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 55y minus 33 minus 6 9s are 54y/6 is equals to 4. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 55y minus 54y minus 33 is equals to 24. ఇక్కడ మనము మైనస్ క్యారీ చేయడం మర్చిపోయాం చూడండి. -4 దగ్గర ఈక్వేషన్ 1 కిందన -4. ఇది ఎందుకు మిస్టేక్ అనేది నేను కవర్ చేయలేదు అంటే కొన్నిసార్లు ఇలా మర్చిపోవడం అనేది జరుగుతుంది డెఫినెట్గా. అది మనమేం రోబోస్ కాదు కదా, జస్ట్ చిప్ అలైన్ చేయగానే కావాల్సినట్టు జరగడానికి. సో ఇందుకే మిమ్మల్ని సైన్స్ జాగ్రత్తగా చూడండి అని చెప్పేది. ఓకే, అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, -24 + 33 ఈజ్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్షన్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసేయండి. బిగ్గర్ నెంబర్కి ఏదైతే ఉందో అదే సైన్ పెట్టుకోండి. ఇక్కడ ప్లస్ క్యారీ చేయని అవసరం లేదు కాబట్టి అలా వదిలేసాం అంతే, 9 వచ్చింది. సో ఈ y వాల్యూని x కదా కావాలి. సో ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు 5y minus 3/6 is equals to 5 9 y ప్లేస్లో 9 minus 3/6 5 9s are 45 minus 3/6. ఇక్కడ 42/6 అవుతుంది. 6 42లో 7 టైమ్స్. సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఒక ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది ఎలా ఉండాలి, ఆ ఫ్రాక్షన్కి 2 యాడ్ చేస్తే 9/11 రావాలి అండ్ 3 యాడ్ చేస్తే 5/6 రావాలి. సో ఇక్కడ x y వాల్యూస్ వచ్చాయి కదా, మనం న్యూమరేటర్ని x అనుకున్నాము, డినామినేటర్ని y అనుకున్నాము. సో దేర్ఫోర్ న్యూమరేటర్ x ఈజ్ ఈక్వల్స్ టు 7 అయింది అండ్ డినామినేటర్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 9 అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఎక్స్ అండ్ వైలు కాదు కదా, ఫ్రాక్షన్లో కావాలి. సో ఈ ఎక్స్ వై అనేది న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే x/y అవుతుంది. దట్ ఈజ్ 7/9 అవుతుంది. ఒకసారి ఈక్వేషన్ని రీకాల్ చేసుకోండి. ఎక్కడైతే మర్చిపోతున్నారో ఆ స్టెప్ మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్లో మీకు స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫొటోస్ అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఎక్కడ అర్థం కాలేదో ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదో చెక్ చేద్దామా. x ప్లేస్లో 7, y ప్లేస్లో 9 కదా, 7 + 2 9, 9 + 2 11. ఓకే, ఫస్ట్ వన్ వెరిఫై అయిపోయింది. సెకండ్ వన్ చూడండి, 7 + 3 10 వస్తుంది, 9 + 3 అయ్యో 11 వస్తుంది, మనకు కావాల్సింది రావట్లేదే అని మాత్రం అనుకోకండి. మీకు వచ్చింది జస్ట్ వెయ్యండి, తర్వాత అవునా కాదా అని చెక్ చేద్దాం. 12 ఇక్కడ రెండిట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 5/6. మీరు మనం వచ్చిన ఆన్సర్ రాంగ్ ఏమో అని ఫిక్స్ అయిపోతే ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది పోతుంది. చెక్ చేయని అవసరం లేదు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం కరెక్టా కాదా అని తెలియడానికి. అండ్ నెక్స్ట్ 6th వన్, ఇది ఏజెస్ సమ్మ. కాంపిటేటివ్లో కూడా మనం చాలాసార్లు ఇలాంటి ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూడండి. 5 years hence, 5 years hence అన్నప్పుడు 5 years తర్వాత అని అర్థం. ఇలాంటి టర్మినాలజీ కోసం జాగ్రత్తగా చూడండి. ద ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బీ 3 times దట్ ఆఫ్ హిస్ సన్. 5 years తర్వాత జాకోబ్ ఏజ్ ఎంత అవుతుందంట, తన సన్ ఏజ్ కన్నా 3 times అవుతుందంట. 5 years ఎగో, అలాగే 5 yearsకి ముందు, ఎగో అంటే ముందు, అది మర్చిపోకండి. జాకోబ్స్ ఏజ్ వాజ్ 7 times ఆఫ్ హిస్ సన్. తన ఏజ్ కన్నా సన్ ఏజ్ కన్నా 7 times ఎక్కువంట. సో వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్. జాకోబ్స్ ఏమిచ్చాడు, 5 years తర్వాత ఏజ్ ఇచ్చారు, సన్ది జాకోబ్ది రిలేషన్తో, అండ్ 5 yearsకి ముందు ఇచ్చారు. మనకి కావాల్సింది ప్రజెంట్ ఏజ్ కావాలంట. సో ఫస్ట్ 5 years తర్వాత ఏజ్ తెలియాలన్నా, 5 years ముందు ఏజ్ తెలియాలన్నా ప్రజెంట్ ఏజ్ తెలియాలి కదా. ఆ ప్రజెంట్ ఏజ్ని మనము ఎక్స్ అండ్ వై అనుకున్నాము. లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు వై. 5 years తర్వాత, 5 years హెన్స్ అంటే ప్లస్ అని చెప్పాను, అంటే ప్రజెంట్ ఏజ్కి 5 years తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 years అనుకోండి, 5 years తర్వాత ఎంత అవుతుంది, 30 అవుతుంది, అంటే ప్రజెంట్ ఏజ్కి యాడ్ చేయాలి కదా. అలాగే ఇక్కడ జాకోబ్ ఏజ్కి 5 యాడ్ చేసాము, x + 5 అయింది.
జాకోబ్ సన్స్ ఏజ్కి 5 యాడ్ చేసాము, y + 5 అయింది. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చిన రిలేషన్ అబ్జర్వ్ చేయండి. జాకోబ్ ఏజ్ ఏమవుతుందంట 5 ఇయర్స్ తర్వాత జాకోబ్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, x+5 ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్. 3 టైమ్స్ ఆఫ్ సన్ ఏజ్ ఎంత, y+5. లోపలికి మల్టిప్లై చేసేయండి, 3y + 15. x+y ఈజ్ ఈక్వల్స్ టు 3y + 15. వేరియబుల్ టర్మ్స్ ఒకవైపుకి అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఒకవైపుకి షిఫ్ట్ చేయండి. x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 15 - 5 ఎంత, 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అయింది. అండ్ మనకి 5 ఇయర్స్ ఎగో రిలేషన్ కూడా ఇచ్చారు కదా. ఎగో అంటే మైనస్ అంటే 5 ఇయర్స్కి ముందు. ఇప్పుడు 25 అన్నాను కదా, 5 ఇయర్స్కి ముందు ఎంత అవుతుంది, 20 అవుతుంది. అంటే ఏం చేశాను నేను ఇక్కడ, సబ్ట్రాక్షన్ నేను చేశాను. కాబట్టి ప్రజెంట్ ఏజ్ నుంచి మీరు కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంతైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని. x - 5 అవుతుంది జాకోబ్ ఏజ్, అండ్ సన్ ఏజ్ ఏమవుతుంది, y - 5 అవుతుంది. రిలేషన్ ప్రకారము 5 ఇయర్స్కి ముందు ఎంత అవుతుందంట, 7 టైమ్స్ ఆఫ్ హిస్ సన్ ఏజ్ అంట. x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 × y - 5 అవుతుంది. x - 5 ఈజ్ ఈక్వల్స్ లోపలికి మల్టిప్లై చేయండి, 7y - 35. సో x - 7y ఈజ్ ఈక్వల్స్ టు -30. ఈక్వేషన్ వచ్చింది. దాని నుంచి x ఇస్ వాల్యూ రాయండి, x ఈజ్ ఈక్వల్స్ టు 7y - 30. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు వచ్చిన ఈ x వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 10 అయితే x ప్లేస్లో 7y - 30ని పెట్టండి. సో ఏమవుతుంది, 4y ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ -30 రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అయితే +30 అవుతుంది. 4y ఈజ్ ఈక్వల్స్ టు 40, y ఈజ్ ఈక్వల్స్ టు 10 అయింది. అగైన్ ఇక్కడ y వాల్యూని క్వశ్చన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు 7y - 30 అంటే x వాల్యూ మనకి 40 అయింది. ఓకే, ఇప్పుడు మనకి x వాల్యూ 40 అయింది కదా, అంటే జాకోబ్ ప్రెజెంట్ ఏజ్ని x కదా అనుకున్నాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇయర్స్ అండ్ జాకోబ్ సన్ ఏజ్ ఏమవుతుంది, y వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్. మనం ఎందుకు జాకోబ్ ఏజ్ని ప్రెజెంట్ ఏజ్ x అనుకున్నాము, సన్ ఏజ్ని y అనుకున్నాం. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 40 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే ఈ ఈక్వేషన్స్లో వేసి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిఫై అయిపోతుంది. ఒకసారి ఈక్వేషన్స్ని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ తీసుకోండి. ప్రతిసారి వీడియో అంతా చూడాలంటే కష్టం కదా, తీసుకొని కావాలంటే నోట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టా ఐడి మన లెక్కల మాస్టర్ ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.